హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ రవ్వ కేక్ అండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాసు కొంచెం తక్కువగా రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదండి, బొంబాయి రవ్వ. మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చేసుకోవాలి. కూడా సేమ్ క్వాంటిటీ ఒక గ్లాస్ బెల్లం కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇంటిని పక్కన పెట్టేసుకోవాలి. గ్లాస్తో 3/4 పెరుగు తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలండి. హాఫ్ గ్లాసు పాలు తీసుకోవాలి. ఇంటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు పాలు బాగా స్మూత్ అయ్యే వరకు మనం ఇలా చేసుకోవాలి. మనం పొడి చేసుకున్నాం కదా, దీనిలో వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవాలి. ఒక బౌల్తో ఆయిల్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కానీ లేకపోతే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అయితే బాగా టేస్టీగా వస్తుంది, ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి. స్మూత్ బ్యాటర్లా చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన ఉంచేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఇంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, తినే సోడా అండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు, లేకపోతే బాదం పప్పు ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర అల్యూమినియం గిన్నె కానీ తెల్ల గిన్నె అండి, ఉన్న ఒక గిన్నె తీసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గోధుమ పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మన కేక్ తీయడానికి ఈజీగా వస్తుంది. ఈ బ్యాటర్ మొత్తం దీనిలో వేసుకోవాలి. దీనిపైన జీడిపప్పు వేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలండి. మన కుక్కర్లో ఇసుక వేసుకుని ఈ గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె పైన మూత పెట్టేసుకోవాలి. దీనిపైన కుక్కర్ మూత పెట్టుకోవాలి. మనం విజిల్ పెట్టకూడదండి. దీంతో గ్లాస్తో క్లోజ్ చేసుకోవాలి. ఉడకడానికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ అయిన తర్వాత ఇది పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాతే తీసుకోవాలండి. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా బోర్లించుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఈ కేక్. కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. కేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.